ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి చేరొచ్చిన ప్రియులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన ఎపిసోడ్లో మనము ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించడం, భూమి నిరాకారంగా ఉండడం, శూన్యంగా ఉండడం. మరి నిరాకారంగా దేవుడు భూమిని చేయలేదు, కానీ ఎందుకు భూమి నిరాకారంగా ఉండింది, ఎందుకు భూమి శూన్యంగా ఉండింది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వచ్చినాం. మరి ఆ భాగం యొక్క కొనసాగింపు మరి ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి ఆదికాండం దగ్గరికి వెళ్తాం. ఆదికాండం 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు నేను చదువుతున్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినాడు. మరి భూమిని నిరాకారంగా సృష్టించలేదు దేవుడు, కానీ భూమి నిరాకారంగా ఉంది. కారణం ఏంటి అంటే చీకటి. ఈ విషయాన్ని మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నాం. ఒకవేళ చూడనట్లయితే మరి డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, మరి గమనించాల్సిందిగా కోరుతున్నాను. కానీ ఇప్పుడు భూమి నిరాకారంగా ఉంది అంటే ఏంటి అంటే భూమికి ఆకారం లేదు. భూమి శూన్యంగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే భూమి లేదు అని అర్థం. అంటే చీకటికి ఉన్న శక్తి ఏంటంటే మరి ఆకారాన్ని నిరాకారంగా మారుస్తుంది అన్నమాట. చీకటికి ఉన్న శక్తి ఏంటి అంటే మరి ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తుంది. కానీ మరి దేవుడు అక్కడితో ఆగిపోయినాడా అంటే ఆగలేదు. దానికి సమాధానం ఏంటి అంటే వెంటనే 2 సమాధానాలు చెప్తున్నారు దేవుడు. ఏంటి అంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూడండి, చీకటి తొలగిపోవాలి అంటే మొట్టమొదటిగా జరగాల్సింది ఏంటి అంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడాలి అని. అంటే భూమిని జలములు కమ్మి ఉన్నాయి. జలముల పైన చీకటి ఉంది. ఆ చీకటి మరి తొలగిపోవాలి. ఇప్పుడు ప్రాముఖ్యంగా జరగాల్సింది. దానికి దేవుడిస్తున్న సమాధానం ఏంటి అంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మరి నీ యొక్క జీవితం కూడా ఒకవేళ నిరాకారంగా ఉందా? నీ యొక్క జీవితం కూడా ఒకవేళ శూన్యంగా ఉందా? అసలు ఈ జీవితం ఏం పనికిరాని జీవితం అని అందరు అనుకుంటున్నారు. అసలు వీళ్ళదంటూ ఒక బ్రతికేనా అని అందరు అనుకుంటున్నారు. కానీ దాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడు అంటే ఆకారం కలిగిన జీవితంలాగా మార్చబోతున్నాడు. శూన్యం తొలగిన జీవితంలాగా మార్చబోతున్నాడు. కానీ అది జరగాలి అంటే మొట్టమొదటిగా ఏం జరగాలి అంటే దేవుని ఆత్మ వచ్చి అల్లాడాలి. దేవుని ఆత్మ అల్లాడాలి అంటే నీ జీవితం మీద దేవుని ఆత్మ అల్లాడడానికి అంటే దేవుని ఆత్మ క్రియ జరిగించడానికి ఏం చేయాలి అంటే అనుమతి ఇవ్వాలి. మరి ఆ తర్వాత ఏం జరిగింది అంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను.
వెలుగు కమ్మని పలికినాడు. అంటే ఏంటి? దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తున్నాడు అంటే వెలుగుని మొట్టమొదటిగా కలుగజేస్తున్నాడు. చూడండి, దేవుడు ఏదైనా ఒక సమస్యని తొలగించాలి అంటే పైన తొలగించాడు. దాన్ని ఎలా తొలగిస్తాడు అంటే దాని యొక్క వేర్లతో సహా సమస్యని పెకలించి వేస్తాడు. యేసుప్రభు కూడా మనకు అదే నేర్పించినాడు. ఏంటి అంటే, నీవు కొండని చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పిన ఎడల, మనస్సులో సందేహింపక చెప్పిన ఎడలంటే అంటే ఏంటి? కొండ ఎత్తబడాలి, సముద్రంలో పడవేయబడాలి. ఎక్కడి నుంచి? అడుగు భాగం నుంచి వేర్లతో సహా పెకలించబడాలి. కాబట్టి ఒక మనిషి యొక్క జీవితం నిరాకారంగా ఉంది అంటే, ఒక మనిషి యొక్క జీవితం శూన్యంగా ఉంది అంటే దానికి కారణం ఏంటి? దానికి వేరేంటి అంటే మరి చీకటి. ఆ చీకటి తొలగిపోవాలి అంటే ఏం జరగాలి అంటే వెలుగు కలగాలి. చూడండి, వెలుగు అంటే ఏంటి అంటే మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. 1వ వచనం నుంచి 5వ వచనం వరకు నేను చదువుతున్నాను, గమనించండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చూడండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటూ ఈ భాగం అంతా మనం చదువుకుంటూ వెళ్తే ఎవరి గురించి చెప్తుంది ఈ భాగం అంతా అంటే యేసుక్రీస్తు గురించి చెప్తుంది. దేవుని వాక్యం అనే నామం ఆయనకు ఉంది అని చెప్పి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన యొక్క వాక్యముగా యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే భూమి మీదకి వచ్చినాడు అంటే మరి ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను అని చెప్పబడింది బైబిల్ వాక్యం. ఆయనలో జీవం ఉందంట. ఆ జీవం ఏమైందంట? మనుషులకు వెలుగైందంట. ఒకవేళ నీ జీవితం చీకటిమయమైందేమో, ఆ చీకటే నీ జీవితాన్ని నిరాకారంగా మార్చిందేమో, ఆ చీకటే నీ జీవితాన్ని శూన్యంగా మార్చిందేమో, అంటే ఎవరికి ఉపయోగపడని జీవితంలాగా ఒకవేళ చీకటి మార్చేసిందేమో. కానీ మరి దేవుడు అక్కడితో ఆగడంలే. మొట్టమొదటిగా ఏంటి అంటే దేవుడు తన ఆత్మచిత క్రియ జరిగిస్తున్నాడు. ఏంటి క్రియ అంటే ఆ చీకటి తొలగిపోవడానికి మొట్టమొదటిగా ఒక చిన్న స్టెప్ వేస్తున్నాడు దేవుడు. ఆ తర్వాత ఇంకేంటి అంటే వెలుగు మరి ఆ జీవితంలోనికి రావాలి అని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కనిపిస్తున్నారు. త్రియేక దేవుడు మనకి ఈ సందర్భంలో ప్రత్యక్షమవుతున్నాడు. తండ్రి అయిన దేవుడు పలుకుతున్నాడు. మరి దేవుని ఆత్మ మరి అల్లాడుతున్నాడు. అంటే ఏంటి? అల్లాడడం అంటే ఏంటి అంటే క్రియ జరిగించడం అన్నమాట. ఆ దేవుని ఆత్మ క్రియ జరిగించినప్పుడు ఏం కలిగిందంటే వెలుగు కలిగింది. ఆ వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఇంకా వెలుగు వచ్చింది భూమి మీదకి. ఇంకా తరువాత చూసుకుంటే ఆదికాండంలో కాదు కదా, ప్రకటన వరకు మీరు ఎక్కడైనా గమనించండి, భూమికి ఆకారం కలుగునుగా కానీ ఎక్కడైనా చెప్పినాడా దేవుడు? బైబిల్ అంతా వెతికితే ఎక్కడే కానీ కనపడదు.
కానీ యోబు గ్రంథంలో ఒకసారి మనం గమనించుదాం. మరి యోబు గ్రంథంలో 37వ అధ్యాయము 12వ వచనం మనం గమనించుదాం. యోబు గ్రంథం 37:12 గమనించుదాం. ఆయన వలన నడిపింపబడినదే నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘమును సంచారము చేయును. అందులో భూగోళం అనే పదం అండర్లైన్ చేసుకోండి. అంటే భూగోళం అంటే అర్థమైంది అంటే భూమికి ఒక ఆకారం ఉంది అని. ఏం ఆకారం అది? గోళాకారం అని. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే దేవుడు భూమికి ఆకారం కలుగునుగాక అని ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ 3 స్టెప్స్ గమనించుదాం. మొదట దేవుడు భూమిని సృష్టించినప్పుడు ఆకారం కలిగి సృష్టించినాడు అని లాస్ట్ ఎపిసోడ్లో చూపించిన. భూమిని ఆకారం కలిగి చేసినాడు ఆయన. కానీ భూమి ఏమైపోయింది? నిరాకారంగా మారింది. 2వ స్టెప్ అది. మరి ఇప్పుడు భూమికి ఆకారం వచ్చేసింది. మరి ఎలా వచ్చింది అనే విషయం మనం గమనిస్తే బైబిల్లో ఎక్కడే అని దేవుడు భూమికి ఆకారం కలుగునుగా కానీ చెప్పలేదు. అయినా కానీ భూమికి ఆకారం వచ్చేసింది. గోళాకారం ఉంది అని ఇందాక యోబులో చూస్తున్నాం కదా. అంటే ఏంటంటే అసలు భూమికి ఆకారం ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎప్పుడు వచ్చింది అంటే ఒక సందర్భం, కారణం ఏంటది అంటే భూమిని చీకటి కమ్మింది కదా. ఆ చీకటి తొలగిపోయింది ఒక సందర్భంలో. ఏ సందర్భంలో? దేవుడు వెలుగు కమ్మని పలకడం, వెలుగు భూమి మీదకి రావడం, వెంటనే ఏమైపోయిందంటే భూమి మీద నుంచి చీకటి తొలగిపోయింది. హల్లెలూయా. చీకటి తొలగిపోయింది చూడండి. వెంటనే వెలుగు వచ్చింది. ఆ వెలుగు రావడంతోనే ఆకారం వచ్చేసింది. ఒకవేళ నీ జీవితంలో ఒకప్పుడు సమస్తమును కలిగి రాజ జీవితం బ్రతికి ఉన్నామేమో. ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉండేటివేమో. కానీ మధ్యలో ఏదో సందర్భంలో చీకటి ఆవరించి ఏమైపోయింది? ఏమీ లేనివాడుగా, మరి నిరాకారమైన జీవితంగా, ఎవరికి కనపడని జీవితంగా మరి మారిపోయిందేమో. కానీ ఈరోజు అలాంటి జీవితాన్ని కూడా మార్చగలిగిన సమర్థుడు మన దేవుడు. మరి ఇలాంటి సన్నివేశాన్ని ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక చోట మనం గమనిస్తాం. ఎహెజ్కేలు 37వ అధ్యాయంలో దేవుడు ఎహెజ్కేలుకు ఒక దర్శనాన్ని చూపిస్తూ ఏమన్నాడు అంటే, ఎండిన ఎముకల లోయలోనికి తీసుకెళ్ళి అని ఏమన్నాడు అంటే, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అన్నాడు. చూడండి, ఎండిన ఎముకలు బ్రతకడమా? నిజంగా మనుషులకి అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. లాజరు చనిపోయినప్పుడు మరి చనిపోయి 3 రోజులు కుళ్ళిపోయి మరి కంపు కొడుతుంటుంది. కానీ మరి ఆయనను లేపడం, లాజరుని లేపడం అది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నిరాకారమైన జీవితం ఉందేమో, శూన్యమైన జీవితం ఉందేమో, కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసి మరి నిరాకారమైన నీ జీవితాన్ని, శూన్యమైన నీ జీవితాన్ని మరి ఆయన మార్చాలనుకుంటున్నాడు. నిరాకారం నుంచి ఆకారానికి తీసుకొని రావాలని ఆయన ఆశిస్తున్నాడు. మరి అలాగే శూన్యమైన నీ జీవితాన్ని, అంటే ఏమీ లేని నీ జీవితాన్ని ఆయన ఏమిగా చేయాలనుకుంటున్నాడు అంటే మరి ఉనికిని కలిగిన జీవితంగా చేయాలని ఆశిస్తున్నాడు. అంటే ఏంటి? అందరికీ ఉపయోగకరమైన జీవితంగా, అందరికీ ఆశీర్వాదకరమైన జీవితంగా,
అందరికీ మాదిరికరమైన జీవితంగా, అనేకులకు ఉపాధినిచ్చే జీవితముగా నీ జీవితాన్ని మార్చాలని అనుకుంటున్నాడు. కానీ దానికంటే ముందు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఆయన ఆత్మ అల్లాడడానికి, అనగా ఆత్మ క్రియ జరిగించడానికి నువ్వు అనుమతిని ఇవ్వాలి. నీ జీవితంలో దేవుని యొక్క వెలుగు మరి వెలగడానికి అంటే ఏంటి? యేసుక్రీస్తు నీ జీవితంలో ప్రవేశించడానికి నువ్వు ఆయనకు ఒక అనుమతిని ఇవ్వాలి. నేనేంటి ఆయనకు అనుమతిని ఇవ్వడం ఏంటి అని నువ్వు ఒకవేళ అనుకోవచ్చు. కానీ దేవుడు మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చినాడు. ఒకవేళ నువ్వు చీకటిని ఎన్నుకుంటావా? చీకటిని ఎన్నుకో, అది నీ ఇష్టం. వెలుగుని ఎన్నుకుంటావా? వెలుగుని ఎన్నుకో, నీ ఇష్టం. కానీ నీవు ఏ విధంగా అయితే ఇష్టపడుతున్నావో ఆ విధంగానే ఆయన చేయాలని ఆశిస్తున్నాడంటే, ఒకవేళ నీ జీవితంలో మార్పు కావాలి, ఆశీర్వాదం కావాలి అని ఆశిస్తే ఆయన మరి నీ నుంచి అనుమతి కోరుతున్నాడు. ఏంటి అంటే, నీ జీవితంలో ఒక వెలుగు వెలిగించాలి అని మరి ఆయన ఆశిస్తున్నాడు. అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయం ఒకసారి గమనిస్తే మొదటి 2 వచనాలు మరి మనం చూద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు. 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. చూడండి, దేవుడు ఎంత చక్కగా మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి అంటే, మరి భూమిని చీకటి కమ్మి ఉండొచ్చు, కటిక చీకటి జనములను కమ్మి ఉండొచ్చు, కానీ ఆయన మహిమ నీ మీద ఉదయించుచున్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు అంటున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఆయనకు వెలుగు ప్రకాశించినట్లయితే, ఆయన నీ జీవితంలో ప్రవేశించినట్లయితే మరి ఏమవుతుంది అంటే, ఆ వెలుగే నీకు జీవముగా ఉంటుంది, ఆ వెలుగే నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. అనేకులను మరి రాజులను సహా ఆ యొక్క వెలుగులోనికి మరి ఆకర్షించేదిగా ఉంటున్నది. హల్లెలూయా. ఇలాంటి ఆశీర్వాదం నీకు కావాలని ఆశిస్తూ ఉంటే ఈరోజు మరి ఏం చేయాలి అంటే, ఆయనను నీ యొక్క హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆయన యొక్క వెలుగు నీ యొక్క జీవితంలో ప్రకాశించి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, సూర్యుడు అక్కర్లేదంట, చంద్రుడు అక్కర్లేదంట, ఆయనే నిత్యమైన వెలుగుగా ఉంటాడు అని చెప్పి. కాబట్టి మరి ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే, దేవుడు, వెలుగైన దేవుడు నీ జీవితంలోనికి ప్రవేశిస్తే అప్పుడేమవుతుంది అంటే, నీవు ఒక వెలుగుతావు. అప్పుడు నీవే ఒక దీపంగా వెలగడం ప్రారంభిస్తావు. నీ జీవితం మారిపోతుంది, నీ జీవితం ఉపయోగకరంగా మారుతుంది. కాబట్టి అలాంటి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని మనం అందరము పొందుకోవాలి అని మరి ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఆ విధంగా ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు మీకు కృపను అనుగ్రహించునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా ప్రభు. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు యేసయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వీరి జీవితంలో ప్రభు ఏ విధమైన చీకటి ఆవరించి ఉంటున్నదో, ఏ విభాగంలో చీకటి ఆవరించి ఉంటున్నదో ప్రభు జ్ఞాపకం చేసుకునండి. ప్రభు యేసయ్యా, వీరి జీవితంలోనైనా మీ యొక్క వెలుగు వెలిగి ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా కావాలి అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే ప్రభు మరి మీరు వారి యొక్క హృదయంలోనికి రావాలని ఆశిస్తున్నారు ప్రభు, వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభు చీకటిమయమైన జీవితాలని ప్రభు, నిరాకారంగా ఉన్న జీవితాలని, మరి దేవ శాపకరంగా ఉన్న జీవితాలని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభు.
మరి దేవా వీరి యొక్క జీవితాల్లో మీరు ఒక అద్భుతం జరిగించి యేసయ్య వీరిని మరి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నారని విశ్వసించి మేము స్తుతిస్తున్నాం ప్రభా. యేసయ్య మనం మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి యొక్క వాక్యం వింటున్నారు. ఒకవేళ ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి, మరి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి అనేకమైన వీడియోస్ మరి మీ ముందుకి తేబోతున్నాం కాబట్టి అలాంటి వీడియోస్ అన్నీ ఇంకా ఒకవేళ చూడాలని అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మరిన్న వీడియోస్ తీసుకొని రావడం కోసం ప్రార్థనలో పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.